గోసి అని పుట్టిన బేబీస్కి కడతారు. మా వంశ పాపది ఇది పుట్టినప్పుడు తెచ్చిరు. ఇవన్నీ ఎందుకు కుదురుతుంది ఏంది ముచ్చట అంటే బిర్రుగా బిర్యానీ తినేసి వీడియో కోసం బిర్యానీ అని చెప్తారు. ఒక 3-4 తీసుకుంటే అయిపోతుంది. అవసరమైతే అన్నం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇది బేబీ పుట్టగానే తీసుకుంటారు కదా బేబీని, అలా ఒక టవల్. ఇది బేబీకి బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి దేనికైనా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంటుంది. ఇది బేబీ టాయిలెట్ మ్యాట్. ఇది బేబీ పిల్లో. క్యూట్ పిల్లో. దీంట్లో హెడ్ పెట్టి పడుకోబెట్టాలి. ఇవన్నీ మా పాపవి. మా బాబుకి పుట్టగానే కాటుక, పౌడర్ వేయడానికి బాక్స్. ఇద్దరికి షేరింగ్గా త్రీ నాప్కిన్స్ తెచ్చాం. ఇది పెద్దోడికి, ఇది పుట్టేటోడికి. ఇద్దరికి షేరింగ్ అనమాట 3. పుట్టగానే వేయడానికి డ్రెస్సెస్, క్యూట్ డ్రెస్సెస్. బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా తీసుకోవాలి. 3 డ్రెస్సెస్. 3. ఇవి మా వంశువి పుట్టినప్పుడు తెచ్చినాయి. అవి వాష్ చేసి నీట్గా పెట్టినాం. ఇప్పుడు కొన్ని మాత్రమే కొన్నాం. ఇది క్యాప్ మా వంశుది, పుట్టగానే తెచ్చినాం. క్యూట్ క్యాప్. ఎస్, యూజ్ అవుతుంది. ఇది కూడా క్యాప్. ఇది మమ్మీ స్టిచ్చింగ్ చేయించి తీసుకొచ్చింది. కొత్తవి. చిన్న ఇన్నర్స్ వంశ పాపవి. క్యూట్గా మా వంశ పాపది. ఇది పుట్టినప్పుడు తెచ్చిరు. ఇది కొంచెం పెద్దగా అవుతుంటాయి. ఇవి కూడా 2 ఇన్నర్స్ వంశ పాపవి. అవి ఇక్కడ ఇవన్నీ కొత్తవే. అవి కొన్ని కొత్తవి ఉన్నాయి. ఇది జుబ్బా కొత్తది. కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని వంశ ఉన్నాయి. కంప్లీట్గా కలిపేసినాం అనమాట. ఇది కూడా కొత్తది. ఇది మా పాపది. ఇది పాపది. ఇది జుబ్బా. ఇది క్యూట్గా కాళ్ళకి వేయడానికి. ఇవి హ్యాండ్స్కి. ఇవి కట్టడానికి కింద థ్రెడ్స్. ఇట్లా గోసి అని పుట్టిన బేబీస్కి కడతారు. ఇవన్నీ కట్టి ఇక్కడ స్టిచ్చింగ్ చేసి వాష్ చేసి స్టిచ్చింగ్ ఇక్కడ స్టిచ్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. ఒక పాల బాటిల్, పుట్టగానే ఏడుస్తాడు కదా. ఇది ఆయిల్, ఇది పౌడర్. సోప్ కూడా ఉంది. ఇది సోప్ పుట్టినాక టెడ్డీ బార్. ఈ సోప్ మళ్ళీ దీంట్లో పెట్టడానికి ఒక బాక్స్ కొత్తగా. ఆల్మోస్ట్ ఇవే. ఇంకా రేపు తీసుకెళ్లాల్సినవి మావి కూడా ప్యాకింగ్. చూడండి, చాలా ఉంది ఇంకా అట్లే మొత్తం ప్యాక్ చేయాల్సి. ఓన్లీ ఇవి బాబు థింగ్స్. డ్రై ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ అయినాయా? ఎస్. ఇది పుట్టినాక నాకు ఇలా కట్టడానికి బాగుంది. ఇవి నా ఫీడింగ్ డ్రెస్సెస్, నా నైటీస్. నీ డ్రెస్లు ఏమొద్దు కానీ. సో మొత్తం 3 బ్యాగులు నింపేసినావు. ఇంకా ఉన్నాయి. 2 దుప్పట్లు ఉన్నాయి అనుకుంటా. ఎస్, దుప్పట్లు, ఆమె డ్రెస్లు, ఒక బ్యాగ్ మొత్తం. చిన్న పాప పుట్టబోయే పాపనో బాబుకో ఈ చిన్న డ్రెస్లు అన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటుంది. మనసుగాడు ఇది పడవ అనుకుంటున్నాడు అనుకుంటా. పడుకుంటాడంట. ఓహో, ఇక్కడ పడుకోబెడుతుందా? ఆల్మోస్ట్ ఒక 70% అయితే 70-80% మా వంశీ పుట్టినప్పుడు తీసుకొచ్చిన ఐటమ్సే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇందులో. అవే యూజ్ అవుతున్నాయి, మళ్ళీ అవే యూజ్ చేస్తున్నాం కావాలని. ఎందుకంటే కొత్తగా కొనొద్దని చెప్పారు చాలామంది, అవును కదా. అట్లా అని చెప్పేసి మళ్ళీ అయ్యే వాడుతున్నాం. మా చిన్నోడైతే ఇది నీట్గా ఉతికిరు, దాన్ని ఎక్కి తొక్కుతున్నాడు. వంశు, ఇవన్నీ ఎందుకు చదువుతుంది ఏంది ముచ్చట అంటే
దగ్గర పడదు, టైం దగ్గర పడదు. ఏం టైం దగ్గర పడ్డది అనిక? డెలివరీ టైం అయితే దగ్గరకు వచ్చింది. ఈరోజే లాస్ట్. రేపు మార్నింగ్ వెళ్ళి అడ్మిట్ అయ్యి రేపు ఈవినింగ్ వరకల్లా పాపను బాబు ఎవరో ఒకరిటిది బయటకు వచ్చేస్తారనమాట. సో ప్రస్తుతానికైతే అంతా నార్మల్గా ఉంది. ఆమె హెల్త్ కండిషన్ బాగున్నాయి, ఎలాంటి బీపీ షుగర్ ఇలాంటివి ఏం లేవు అనమాట ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే. సో ఇప్పుడు ఆ ప్యాకింగ్ అంతా యూజ్ చేసుకుంటుంది. టైం లేదు, ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఇప్పుడు అంతా ప్యాకింగ్ చేసుకొని నైట్ మంచి బిర్రుగా బిర్యానీ తినేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఫాస్టింగ్ ఉండాలి. వీడియో కోసం బిర్యానీ అని చెప్తుంది మా ఆయన. లేదండి చామగడ్డ కర్రీ పెట్టిందా. హెల్త్కి మంచిది కదా, హెల్త్కి మంచిది అందుకని అది పెట్టింది. ఎగ్ చామగడ్డ పెట్టి. సో మళ్ళీ 3-4 months తిననియారు కదా, అందుకని చెప్పేసి నైట్ చికెన్ తెస్తా అని చెప్తున్నా. సో నైట్ చికెన్ తెచ్చుకొని తిందాం. రేపు మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం. రేపు మళ్ళీ ఇంకో రేపు డెలివరీ బ్లాగ్ కూడా వస్తుంది. మీరు కూడా గెస్ చేయండి, ఈ వీడియోలో గెస్ చేయండి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. పుట్టేటోనికి మంచిగా పెట్టాలి, ఇంక ఎట్లా పడితే అట్లా పెట్టాలి. ఎట్లా గబ్బు ముక్కులై పుట్టేటోనికి మంచి నీట్గా అంటే కొంచెం సెన్సిటివ్గా పెట్టాలి కచ్చిప్స్. వీనికి ఎన్ని అయినా పడట్లేదు, ఎన్ని కచ్చిప్లు. మా భార్య పుట్టేటోడు అని మాట్లాడుతుంది, అంటే అబ్బాయి కొడతాడని ఆశపడుతుంది. చెప్పలేము మన రాతలు ఎవరు రాశారో ఏం చెప్పలేము. ఇది ఎలా ఇంకో నాది నాకే ఇప్పుడు అట్లా ప్యాంపస్ కిందికి పెట్టేస్తే యూజ్ ఉంటుందిగా. అన్ని కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఒక 3-4 తీసుకుంటే అయిపోతుంది. అవసరం అయితే అన్నం స్టార్టింగ్ ఇంటికి పోయేటప్పుడు యూజ్ చేస్తే ఇది పెట్టుకుంటా. లోపలంగా బట్ట టైట్ కట్టి మీద కలిపెడుతుంది. అట్లనైనా సాయం చేస్తుంది అనుకో. ఆమె కూడా చెప్తుంది. నీకు తమ్ముడా చేయలేనా? 4 డబ్బా రాలే.